ఈ బట్టలేంటి ఏదో జాబ్ చేసే వాళ్ళ వేసుకున్నావు? ఇగో నీలాగే కనిపించిన ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావు దొబ్బుతున్నాడు. అందుకే ఇట్లాంటి బట్టలు వేసుకుని ఐడి కార్డు ఒకటి తగిలించుకుంటే నోరు మూసుకుని కూర్చుంటారని. ముసుకా. నాకు లవ్ స్టోరీ ఉంది. చీదినమ్మ దరిద్రం మళ్ళీ మొదలైంది. టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ జాకు సినిమాతో అభిమానులను అలరిస్తున్నారు. గత ఏడాది టిల్లు స్క్వేర్తో ఫ్యాన్స్ మెప్పించిన సిద్ధు మరోసారి ఎంటర్టైన్మెంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న జాకులో బేబీ ప్రేమ్ వైష్ణవ్ చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఇవాళ సిద్ధు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా జాక్ మూవీ టీజర్ను ఫ్యాన్స్కు పరిచయం చేశారు. టీజర్ చూస్తే తండ్రి కుమారుల మధ్య జరిగే స్టోరీగా తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఇందులో సన్నివేశాలు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందినట్లు అర్థమవుతుంది. బేబీ ప్రేమ్ వైష్ణవి చైతన్య సిద్ధు మధ్య వచ్చే డైలాగ్స్ ఫ్యాన్స్ను అలరించడం ఖాయమని అనిపిస్తుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎన్ ప్రసాద్ బాపినీడు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజు, వీకే నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10న సినిమా ముందుకు రాబోతున్నది. సో సిద్ధు జొన్నలగడ్డ నుంచి మరొక సినిమా రావడం అంటే అందరికీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే డీజే టిల్లు తర్వాత తన పేరు మారబోగింది. సో అదేవిధంగా ఎన్నోలుగా నటుడిగా బాలీవుడ్లో కాస్త గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నా వచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. అలాంటి తన కెరీర్ లైఫ్ అంతా ఒక్కసారిగా డీజే టిల్లుతో టర్న్ అయిపోయింది. అప్పటి నుండి సిద్ధు కంటే డీజే టిల్లుగానే తనకు ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. అప్పటి నుండి తాను ఏ సినిమాలో నటించినా కూడా యూత్లో మాత్రం మంచి హైప్ క్రియేట్ అవుతుంది. డీజే టిల్లు తర్వాత దాదాపు హీరోగా అరడజన్ సినిమాలను సైన్ చేశాడు సిద్ధు. అందులో ఒకటి జాకు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ మొత్తం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో సాగుతుంది. నా ప్రాబ్లం పేరు ప్రాబ్లో నేరోడా అంటూ నరేష్ చెప్పే డైలాగ్తో జాకు టీజర్ ప్రారంభమవుతుంది. వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి అంటూ టెన్షన్ పడుతూ సమయంలోనే చాలా స్టైలిష్ లుక్ యాటిట్యూడ్తో సిద్ధు ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడే వైష్ణవి చైతన్య కూడా హీరోయిన్గా ఎంటర్ అవుతుంది. మీ నాన్న కూడా తెలియనంత గలీజు జాబు ఏం చేస్తున్నావు అంటూ అసలు సిద్ధు చేసే జాబ్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. అది అసలు చెప్పకూడదు అంటూ అసలు తన జాబ్ ఏంటో రివీల్ చేయడు సిద్ధు. జాక్ టీజర్లో అసలు సిద్ధు జాబ్ ఏంటో తెలియకపోవడమే హైలైట్గా నిలిచింది. సో సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఏదైనా తీస్తే డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీసడం జరుగుతుంది. సో తను ఏది చేసినా కొంచెం డిఫరెంట్గా చేయడం జరుగుతుంది. సో సిద్ధు జొన్నలగడ్డతో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ హీరో ఇప్పుడు టాలీవుడ్లో ఉన్నాడు. సో చెప్పుకోదగ్గ హీరో అంటే సిద్ధు జొన్నలగడ్డ అని చెప్పొచ్చు. సో ఒకరోజు సిద్ధు బైక్ కొట్టేయడం చూస్తే వైష్ణవి నువ్వు బైక్ కొట్టేస్తావా అంటూ షాక్ అవుతుంది. ఇది కేవలం షార్ట్ టైం జాబే అంటూ తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు సిద్ధు. సో నువ్వు ఊరి వేసుకొని కూడా నువ్వు ఊరి వేసుకున్నా కూడా నేనేం చేస్తానో చెప్పను అంటూ సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్స్ చాలా పేలాయని చెప్పొచ్చు ఈ టీజర్లో. సో యూత్ కోసం జాక్ టీజర్ చివరిలో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. సో వైష్ణవి చైతన్య వచ్చి నాకు ఒక లవర్ స్టోరీ ఉంది అని చెప్పగానే దరిద్రం మళ్ళీ మొదలైంది అని అంటాడు సిద్ధు. మొత్తానికి జాక్ టీజర్ అంతా ఫన్గా ఎంటర్టైనర్గా సాగిపోతుంది. సిద్ధు జొన్నలగడ్డ నుంచి యూత్ అంతా ఏం ఆశిస్తున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయని టీజర్ చూస్తే అర్థమవుతుంది. పైగా ఈసారి కొత్తగా యాక్షన్లోకి కూడా దిగనున్నాడు ఈ హీరో. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మొదటిసారి వైష్ణవి చైతన్యతో జోడీ కట్టాడు సిద్ధు జొన్నలగడ్డ. బేబీ తర్వాత మొదటిసారి మరో మంచి పాత్రలో ఆడియన్స్ను అలరించనుంది వైష్ణవి. సో అదేవిధంగా అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న జాకు టీజర్లో ఒక్కసారిగా సీన్స్ తోటి హడలెత్తిచ్చాడు మన జొన్నలగడ్డ శ్రీధర్. బొమ్మరిల్లు భాస్కర్ అంటే మన బొమ్మరిల్లు మూవీ తీసిన భాస్కర్. ఆయన ఆరెంజ్ మూవీ తీసి కూడా చాలా పెద్ద హిట్ కొట్టాడు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ బర్త్డే స్పెషల్గా ట్రీట్గా జాక్ టీజర్ని విడుదల చేసి అందరినీ సర్ప్రైజ్ చేశాడు సిద్ధు జొన్నలగడ్డ. సో ఈ సినిమాతో సిద్ధు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు డీజే టిల్లు తర్వాత. ఆ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 7గా జాక్ కొంచెం క్రాక్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సిద్ధు బర్త్డే అంటేనే స్పెషల్గా మేకర్స్ కూడా చాలా ప్లానింగ్ చేసి టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి ఎడిటింగ్ చేసి కూడా రిలీజ్ చేస్తారు. వినోదాత్మకంగా రాబోతుందని టీజర్ స్పష్టం చేస్తుంది. టీజర్లో సీనియర్ నటుడు నరేష్ సిద్ధుల మధ్య వచ్చే తండ్రి కొడుకులకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వులు పుంజుతాయని అర్థమవుతుంది. ఇంకా హీరోల పాత్రలో డిఫరెంట్ షేడ్స్లో ఈ టీజర్లో చూపించారు. అసలు హీరో ఏంటి, ఆ ఉద్యోగం చేస్తున్నాడు, అతను లక్ష్యం ఏంటి, అతని గమ్యం ఏంటి, ఆ పోరాటాలు ఏంటి, ఈ ప్రేమ కథ ఏంటి అని ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తేలా సినిమా
సినిమా మీద ఆసక్తి పెంచేలా టీజర్ను కట్ చేశారు. సిద్ధు నుంచి మరొక బ్లాక్ బస్టర్ రాబోతుందని ఈ టీజర్ చెప్పగానే చెప్తుంది. సిద్ధు స్టైలిష్ లుక్స్, యాక్టింగ్ మరోసారి ఆడియన్స్ని మెస్మరైజ్ చేయనున్నారు. సిద్ధు జొన్నలగడ్డ. సో వైష్ణవి చైతన్య సిద్ధు జంట చాలా రిప్రెసింగ్గా అనిపిస్తుంది. బొమ్మరబిల్లి భాస్కర్ ఈసారి తన శైలిని పూర్తిగా పక్కన పెట్టి ఏదో సందేశాన్ని ఇస్తూనే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ కూడా జోడించారని అర్థమవుతుంది. ప్రముఖ నిర్మాత BVNS ప్రసాద్ నేతృత్వంలో అగ్ర నిర్మాత సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో చేరుకుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజు, బ్రహ్మాజీ వంటి వాళ్ళు కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చడం జరుగుతుంది. సో జాకుతోటి తన యొక్క మళ్ళీ డీజే టిల్లు లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. సో ఈ టీజర్ చూస్తుంటే ఇంకో విషయం ఏమంటే, సో డీజే టిల్లులో ఉన్న స్టైల్కి ఈ మూవీలో ఉన్న స్టైల్కి చాలా డిఫరెంట్ ఉన్నది. చాలా వేరియంట్స్గా చూపిస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ, చాలా డిఫరెంట్ వేలో చూపిస్తున్నాడు. స్టార్ బాయ్గా పేరు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ నుంచి మూవీ వస్తుందంటే ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చనీయం అవుతుంది. ఇంతకుముందు తనకు ఎక్కువ మార్కెట్ లేకుండే. సిద్ధు జొన్నలగడ్డ తర్వాత డీజే టిల్లు తర్వాత 2 మూవీస్ తర్వాత దానికి బీభత్సమైన స్క్రేజ్ ఏర్పడింది ఇండియా లెవెల్లో. సో గతేడాది టిల్లు స్క్వేర్ తోడుగా మూవీతో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్తో కొట్టాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు జాక్ అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బొమ్మరిల్లు మూవీ ఫేమ్ డైరెక్టర్ భాస్కర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. శుక్రవారం రోజు కూడా టీజర్ రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సో ఈ టీజర్ మూవీలో సిద్ధు తండ్రి పాత్ర పోషిస్తున్న సురేష్ కూడా మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. సో సిద్ధు జొన్నలగడ్డ వైష్ణవి చైతన్య నటిస్తున్న జాక్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అచ్చు రాజమని మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రంపై మూవీ నిర్మిస్తుంది. మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కానుంది. ఈ సినిమాలో సిద్ధు వైష్ణవితో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నాను. ఇదివరకే చెప్పాను. జాక్ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. దీంతో ట్రైలర్ రిలీజ్పై మరింత ఆసక్తి పెరిగింది. ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. టీజర్ ఎలా ఉందంటే. సో చూశారు కదా. సో మా వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.